తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మూర్ఖుడా, శోభనం జీవితంలో ఒకేసారి వస్తుంది. అనవసరంగా తొందరపడి నువ్వు ఫెయిల్ అయ్యావో భార్యాబాధితుడవై జీవితాంతం సన్యాసిలా బ్రతకాల్సి వస్తుంది. జాగ్రత్త. అమ్మో, చాలా థ్యాంక్స్, బాగా కోఆపరేట్ చేసావు. అడు తిరిగి పడుకో. ఏంటండి శోభన ముడి తెప్పించి ఇప్పుడు పడుకోమంటారేంటండి? నిద్ర వస్తే పడుకోక మరి ఏం చేస్తారు? నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా? పడుకో. ఏంటంటే మీరు పడుకోమంటారు? మనకి పెళ్ళి 5 సంవత్సరాలు అయింది కదా, మీరు ఎప్పుడైనా నన్ను దగ్గరకు తీసుకున్నారా? ఇంతవరకు మనకి ఫస్ట్ నైట్ జరిగిందా? ఫస్ట్ నైట్ అదే పెద్ద కనకారిలాగా. ఫస్ట్ నైట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ నైట్ పేరు మీద రాత్రి అంతా నిద్ర లేకుండా పోతే రేపు పొద్దున్న డ్యూటీ ఎవరు చేస్తాడు బాబా? డ్యూటీ ఫస్ట్ నైట్ నెక్స్ట్. పడగా చీమ 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 సేమ్ టు సేమ్. చీర ఎంత బాగుందో! బాగుందా? సూపర్, చాలా బాగుంది. రొంబ థాంక్స్. ఎంత కొన్నావమ్మా? ఎందుకు? మా ఆవిడకి ప్రజెంట్ చేద్దామని. నిజం, నేను ఇవ్వను. ఇది కాదమ్మా, వేరేది. నువ్వెక్కడ కొన్నావు? నాను మెడ్రాస్ పోయినాను కదా, అంగేదా కొన్నా. అంగే వాంగాచా? ఇంకెక్కడో వాంగా. వస్తా. ఆడన్నా సుండ్రే, నాను బాగుండానని చెప్పినారు. నువ్వు బాగున్నావన్న సంగతి నాకు తెలిసే. ఇంకా అన్నా சொல்றாడు, இந்த சாரில நான் நல்லா இருக்கிறேன்னு சொல்றாரு. నీ చీర నల్లగా ఉందని నాకు తెలుసు. ఆడు చెప్పేదంటే తిరిపి అన్నా சொல்றாడు. என்னன்னா, இந்த சாரில நீ ரொம்ப நல்லா இருக்கே, இந்த சாரி தான் நான் தான் காசு கொடுத்து எடுத்துருவேன்னு சொல்றாரு. ఒరుతులై పెడితే వెండాత పెట్టి కుటుంబాలు కడిగి పెట్టి అతను ఏదో అని ఉంటాడండి, అందుకే గొడవ పడుతున్నారు. అవునవును, అదే జరిగి ఉంటుంది. ఇది తెలియదు, எனக்கு முடியாதே முடியாதே முடியாது. சாமி முருகா, ఇతను వాళ్ళకొని చూస్తుంటే పెళ్ళాన్ని వదిలేసేలా ఉన్నాడు. जिंदगी के कसम बोलो सचे सूरज जो मेरे नजरों से. రింగునారాయణ मुझे माफ करो जी. क्या माफ कर तू रे, क्या माफ कर तू रे? मेरा आंखों से देखा, उन्हें तुम्हारे को पैसा देता ये तेरे पता तुम्हारे छोड़ दे रहा ए नहीं नहीं नहीं. ఏంటి సుబ్బయ్య గారు, ఏమైంది? మీరు అమ్మాయిని ఏమన్నారు? అయ్యో, నేను ఆ అమ్మాయిని అంటే ఏమిటండి? అమ్మా, నువ్వు కట్టుకున్న చీర బాగుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా ఆవిడ కూడా కొని పెడతాను అనంతే. అయ్యో எனக்கு முடியாது, ये नहीं होता है, नहीं होता है. నన్ను బేడా దాని బేగు నీకు అసలు బుద్ధి ఉందా? మీతో మాట్లాడేందుకు బుద్ధి ఎందుకు సార్? వ్యంగ్యం వద్దు. ఏ రైలు కింద పడి దాన్ని పడేయక నా బండే పడేయాలి? అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. ఏమైనా సరే మీరే నాకు సహాయం చేయాలి. ఏమిటి మ్యాటర్? మర్డరా మానభంగం? అయ్యో, నాకంత సీన్ లేదు సార్, నాకు ఏ పాపం తెలీదు. మరి నేను నీకు ఏ రకంగా లాయర్ గా సహాయం చేయాలి? లాయర్ గా కాదు సార్, మానవత్వం ఉన్న మనిషిగా. అదిగో అటు చూడండి. ये नहीं होता है, जिससे गंगा बेची है. వాళ్ళిద్దరూ ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ నన్ను హింసల పాలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు. మీరే నాకు సహాయం చేయాలి. ఇప్పుడే సాయం చేసేస్తా. ఆగండి, ఎక్కడికి వెళుతున్నారు ఊపుకుంటూ? మీకు కనీసం 2-3 భాషలన్నా వచ్చా? 2-3 మినిమం 64 వచ్చు. 64? 64 భాషలు అనర్గళంగా మాట్లాడతాను. వావ్! అసలు పురస్తి தலைவி ஜெயலலிதா சிஎம் ஆவறதுக்கு காரணம் யார் உங்களுக்கு தெரியுமா? நான்தான். तमिल? Do you know the power behind Mr. Chandrababu Naidu? Yeah, myself. English? हमने मानव विकास नामक मराठी में एक ग्रंथ लिखा, वाजपेयी साहब को अंकित किया. उन्हें मुझे बहुत प्रशंसा करके ज्ञानपीठ अवार्ड मुझे ही दिलवाने का बहुत वादा किया. नहीं 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 नहीं. भगवान आपको सदा सुखी रखे. ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు. తక్షణమే మీ భాషలతో వాళ్ళిద్దరిని కుమ్మండి. நான் எங்க போவேன், என்ன பண்ணுவேன்? బావిలో కుదిపియో, హుసేన్ సాగర్ లో కుదిపియో, గండిపేటలో కుదిపియో నాకు ఒన్ను తెలియదు. నువ్వు ఎలా చస్తావు అలా చావు. நான் சாக மாட்டேன். ఓహో, వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. మంచి పేరం దొరికింది.
వీళ్ళ దగ్గర వాడి గురించి వాడి దగ్గర వీళ్ళ గురించి చెప్పి ఇద్దరి దగ్గర డబ్బులు నొక్కేయాలి. ఏమయ్యా బుద్ధుందా నీకు? నువ్వు వాళ్ళ ఆవిడ చేయి పట్టుకున్నావట. అయ్యో నేను చేపట్టుకోవడం ఏంటి సార్, చీర పట్టుకున్నాను అది అంతే. ఇంకా చాలా పెద్ద క్రైమ్. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, రెచ్చిపోతున్నారు, విడాకుల దాకా వెళ్ళిపోయారు, కోర్టు దాకా వెళ్ళిపోయారంటే లైఫ్ లక్ష పడిపోతుంది నీకు. లైఫ్ లక్షణ. మీకు నమస్కారం పెడతాను, మీరే ఎలాగైనా సరే దీన్ని నన్ను కాపాడాలి ప్లీజ్. ఆటలొద్దు, క్యాష్ ఎంత ఉంది? 50 దాకా ఉంటుంది సార్. వేలా? వేలు కాదు, రాళ్ళపల్లి కాదు, 50 రూపాయలు సార్. 50 రూపాయల? అబ్బో, మినిమం 30,000 అవుతుంది. 30,000? నా ప్రాపర్టీ మొత్తం అంత ఉంటుంది సార్. లేదా? లేదు. అయితే 10,000. మీరే ఇంకో మాట చెప్పండి. 10,000 అంటే తగ్గమన్నమాట. నా వల్ల కాదు, లక్ష లైఫ్. అమ్మో, ఇదిగో నా దగ్గర 2,000 ఉన్నాయి. అయితే ఇచ్చే. ఇంకా 8,000 బాకీ నువ్వు నాకు. మళ్ళీ 8,000 ఏంటి? 10లో 2 పోతే 8 కదా. ఆ మాటకు వస్తే ఇంకా 98,000 బాకీ నాకు. అబ్బో, లెక్కలు బాగానే వచ్చే. పక్క వీధిలోకి వెళ్తే పిల్లి ఎదురుస్తుంది, ఎటు వస్తే నువ్వు వచ్చే వేళ నాకు 2,000 లాభం. ஏய், ராணா ஸ்டாப். அங்க பாரு பாரு. ఏయ్, ஒருத்துளை பிடித்து வெண்டாத்து வைத்து கூட்டுக்குள்ள கடிங்கி வெட்டியால் ఏం భాష ఇది? ऊटा मारतिया। ఇదేం భాష? इस देश में गंगा बहती है, उस देश में पीने का पानी नहीं मिलती है। ఎన్ని భాషలు వచ్చినాయి? 164। నాకు 264 వచ్చి. నీ 164 లో తెలుగు ఉందా? యా. తెలుగులో మాట్లాడుతున్నా. అతను ఈ కాలనీ మొత్తానికి చాలా పెద్ద మనిషి. నువ్వు అతను ఏదో అన్నావంట, చాలా ఫీల్ అయిపోతున్నాడు. కోర్టుకి వెళ్తాడంట. లక్ష పడచ్చు, లైఫ్ పడచ్చు. అలా कैसे होता है? నాకైతే హోదా కాదు, తెలుగులో అడుగు. అయ్య బాబా, అలాగలాగా వద్దండి. అలా అడుగు. 10,000 ఇచ్చేయి, వాడు కోర్టుకి వెళ్లకుండా చూసుకుంటా. అయ్య బాబా, 10,000 9,000 నేను ఒప్పుకోను. గురుగారు, నా దగ్గర అంత లేదండి. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకున్నాను, వదిలేండి. 1,000 ఇస్తే కానీ నేను ఒప్పుకోను. మళ్ళీ కలిసినప్పుడు ఇస్తలేను బాబు. తొందరగా కలు. యారోకి బారా. అర్జెంటుగా కలు. అది 2,000, ఇది 1,000, 3,000. కోర్టుకి వెళ్ళి చెట్టు కింద కూర్చోవడం కంటే ఇదే బాగుంది. ఆదివారం ఆడవాళ్లకు సెలవే కావాలి. చిచ్చి, ఈ వేధవ సీరియల్స్ చూడడం మొదలెట్టాక ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి బెడ్ సీన్ వరకు నన్ను పిండి పిసికినట్టు పిసుకుతున్నావు కదే. ఎంత చప్పగా ఉందేటి? ఏమే, ఉప్పు బట్రా. ఇన్నిసార్లు పిలిచినా పలకలేదంటే ఏం చేస్తుందబ్బా ఇది? బసేవ్, ఇంత దగ్గరకు వచ్చి పిలిచినా పలకకుండా కిటికీలో చూస్తుందంటే ఏదో 100 డేస్ సినిమా వాల్ పోస్ట్ చూస్తుంది అనమాట. మనం చూద్దాం. అబ్బా, ఏంటండి మంచి మూడు పాడు చేశారు. మూడా? ఒక్కటిచ్చానంటే మాడు పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు తిమ్మిరెక్కిందా? ఏంటలా చూస్తున్నావు? సారీ అండి, ఇంకెప్పుడు కిటికీలో నుంచి చూడలేండి. అంటే గుమ్మంలోంచి చూస్తావా? చూస్తానండి. ఆ? సరే చూడలేండి. వెళ్ళు, వెళ్ళి పిండిలో ఉప్పు కలిపి పిసుకు. వంకాయలండి, వంకాయలండి. నీకు వినిపించిందా? సరే, వంకాయలు నేను కొని తీసుకొస్తాను గానీ నువ్వు వెళ్ళి పిండిలో ఉప్పు వేసి పిసుకు. ఏమండి, పొట్టంకాయలు తీసుకురాకండి, మసాలాకు పనికిరావు. అలాగే, నువ్వు వెళ్ళు. పొట్టంకాయలు తేవద్దు, పొట్టి కాదు, ఇప్పుడు పిచ్చు రేగిపోతాడు. తాజా వంకాయ. ఏంటి వంకాయలా? అవునండి, వంకాయలేనండి. ఫ్రెషేనా? ఫ్రెషేనండి, ఆహా. తాజా వండి ఇప్పుడే కోసుకొచ్చామండి. ఆహా. తాజా వంకాయలతో వచ్చావు అనమాట. ఎన్నిసార్లు చెప్పాను వంకాయలు తీసుకురా. రేయ్, ఇంకోసారి గాని కాలనీ సైడ్ వచ్చావా చంపేస్తాను. ఏమిటి అమ్మాయిని కుడుతున్నావు? ఏమిటి ప్రాబ్లం? ఏమిటి ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు, నీకే తెలుసు. అదేనయ్యా, నాకు చెప్పు ఆ ప్రాబ్లం ఏంటో. చెప్పండి సార్. అరే చెప్పను అంటే ఎలాగయ్యా? నాకు చెప్పు, నేను పరిష్కారం చేస్తాను కదా. చెప్పండి సార్. ఇదిగో ఆ మొండితనం అవుతుంది, భార్య భర్తలు రోడ్డు మీద తగదబడితే బాగుండదు. మ్యాటర్ చెప్పు. సరే సార్, ఓ 300 ఇవ్వండి. 300 దేనికి? మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేశారనుకోండి, ఆ. మీ 300 తిరిగి ఇచ్చేస్తాను. సాల్వ్ చేయలేదనుకోండి, ఆ 300 ఉంచేసుకుంటా. అంతే కదా. భలే వారివయ్యా, ఈ మాత్రం దానికి నీళ్ళు వదులుతావు ఎందుకు? ఇదిగో సరిగ్గా 300 ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, మ్యాటర్ నువ్వు చెప్పు. సార్, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మంచిది. నా మరదలు బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి ఎంతో సంతోషపడ్డాను. శుభం. ఎంతో అన్యోన్యంగా మంచిదే. ఉంటుంది. కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి. అవును. అంతే కదా. చిల్లిద్దిగయ్యా, ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా.
నేను చెప్పనండి. భర్త పేరు చెబితే అర్ధాయుషని మా బామ్మ చెప్పింది. అందుకని పిలవకూడదు. అవన్నీ పాతకాలం నాటి చేస్తాలమ్మా. ఈ రోజులో ఏంటి ఏమీ పర్వాలేదు, పిలవనండి. అరే పిలువమ్మా, పర్లేదు, భర్తే కదా. పిలవకూడదండి. అయ్యో పిలవకూడదేమిటమ్మా, నేను అయిందా? నువ్వు ఉండవయ్యా, నేను ప్రయత్నం చేస్తాను కదా. ఒక్కసారి పిలువమ్మా, భర్తే కదా. నా భర్త పేరు నేను చెప్పను అంతే. ఇదిగో అలా కాదు, ఇదిగో అలా నువ్వు ముందుకేయకూడదు, నేను చెప్పేది. అరే నువ్వు ఉండవయ్యా, నేను ట్రై చేస్తాను కదా. ఒక్కసారి పిలువమ్మా, ఒకసారి పిలుస్తా. నేను పిలవను. అరే నువ్వు చెప్పకపోతే నా 300 రూపాయలు ఒకసారి నీకు నమస్కారం పెట్టి. అరే అమ్మో, అనవసరంగా వీళ్ళ దగ్గరకు వచ్చి 300 రూపాయలు ఇరుక్కుపోయారు. నువ్వేంటి 300 రూపాయలు జేబులో కుక్కుతున్నావు? తీ బయటికి. నువ్వు చెప్పవమ్మా. నేనేమైనా చెప్పనండి. అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా. నేను చెప్పనంటే చెప్పను అంతే. నేను ముందే చెప్పాను నీ వల్ల కాదని. ఇప్పుడు ఈ 300తో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించాలో నాకు బాగా ఆగు. వాడి పెళ్ళం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరదా? పొద్దున్నే పిల్లెదురొచ్చినప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని. ఈ అబ్బా బతుకుని బారయ్య. ఈ సైకిల్ నాకంతా బాగుందయ్యా, నా బాడీలో జనరేటర్ కూడా బాగుంది. అది తేల్చాల్సింది మీరు కాదు, ఆ, డాక్టర్ ముదిరాజు గారు. డాక్టర్ ముదిరాజు గారా? అవును. ఆయన కొండనాలికి వైద్యం చేస్తే ఉన్ననాలికి ఊడిపోద్దని ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్తారు. అవన్నీ మాకు తెలియదు సార్, తాపీ చంద్ర గారు చెప్పింది మేము చేయాల్సిందే. తాపి చంద్రయ్య గారా చెప్పింది? అవును. సారీ, ఒకసారి తిప్పండి. అలాగే. మహానుభావుడు, ఈ ట్రీట్మెంట్ ఏదో ఆ తాపి చంద్రయ్య గారికి చేయించండి. వస్తా. మీరు అరిచి గీ పెట్టుకున్నా, మీ తలకాయలు నేలకేసి కొబ్బరికాయలు కొట్టుకున్నా, నేను ఇక్కడి నుంచి బయటికి రాను, మిమ్మల్ని బయట నుంచి లోపలికి రానివ్వను. మాకు కూడా కావాల్సింది అదే కదా సార్. మీరు అక్కడే ఉండండి, మేము గీనే ఉంటాం. ఇదేంటి ఇందాక దాకా పిచ్చి కుక్కల్లా తరిమి నన్ను ముదిరాజింటూ మోసిపోతామన్నారు, ఇప్పుడేమో నన్ను ఇక్కడే ఉండమంటున్నారు, వాళ్ళేమో అక్కడే ఉంటానంటున్నారు. మీకేమైనా మెంటల్ వచ్చిందా? మాకా సార్ మెంటల్, మీకు మీకు తెలియకుండా మీరే డాక్టర్ ముదిరాజు గారింట్లోకి దూరిపోయారు. ఓ ముదిరాజు గారు! అయ్యి బాబో, ఇది ముదిరాజిల్లా. ఈ ముదిరాజు చేతిలో ఎంత జగమండి వ్యాధులైనా నయం కావలసిందే. వాణ్ణిట తీసుకురండి. ఒరే వెదవల్లారా, ఒరే దుర్మార్గపు వెదవల్లారా, పడుకోబెట్టండి, ఏంటి గట్టిగా కొట్టుకురా? ఓం హ్రీం క్లీం ఫా. నాకు భయం వేస్తుంది. భయపడకండి సార్, మేము ఉన్నాం కదా. ఏం భయం లేదు, నేనున్నానుగా. ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి. అయ్యా, ఆకలేసినోడికి అన్నం పెట్టాలి, రోగం వచ్చినోడికి వైద్యం చేయాలి. ఆగుము. నాకు ఏ రోగం అది లేదు. చెప్పవలసింది మేము, మీరు కాదు. వైద్యులం మేము, వ్యాధిగ్రస్తులు మీరు. ఏంటి ఇవన్నీ నా కోసమే? వాత విధ్వంసిని లేహ్యం, ఊర పిచ్చుకల లేహ్యం, ఆ. చిత్తపల చూర్ణాల వంటకాలు అయ్యో బాబోయ్, అన్నీ నీకోసమే. ఏమీ కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వీటన్నిటితో నాకు వైద్యం చేస్తే నేను బతకను, అవుటే. ఇవి కాక సంజీవిని లేహ్యం కూడా తయారవుతుంది నాయనా. అయ్యో బాబోయ్, ఆ తాపి చంద్ర ఇచ్చి డబ్బు కట్టే నేను 2 రెట్లు ఎక్కువ ఇస్తాను, నన్ను వదిలిపెట్టండి బాబు, నీకు దండం పెడతాను. నా శ్రమ వృధా కాకూడదు నాయన. ఇలారా, అయ్యో బాబు, సర్వరోగ నివారణం. మొయ్. మ్మ్. నన్ను ఆ, వదలండి. వద్దు. గట్టిగా పట్టుకోండి. ఆ, ముదిరాజు మూలికా వైద్య ప్రభావం వెంటనే గుణం చూపుతుంది. ఆ ఆ, వదలండి. ఇప్పుడు ఎలా ఉంది? ఆ? ఇక నువ్వు మగాడివని రుజువు చేసుకో. విజయోస్తు. నా శోభనం ఎక్కడ? సంతాన ప్రాప్తిరస్తు. అబ్బా బాగుందో, చాలా మంచి టేస్ట్ ఉందో మీకు. రండి సార్, కూర్చోండి. మీకే బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కూర్చోడానికి వచ్చాను. బిజీ ఫుల్ బిజీయా సార్? నువ్వేంటే అంత యాంగ్జైటీ చూపిస్తున్నావు? శోభనం నాకు. ఆ మాటకు వస్తే ఈ నైటే కాదు, రేపు నైట్ వరకు డే అండ్ నైట్ ఫుల్ బిజీ. సార్ నాదో చిన్న డౌట్ సార్. అడగవయ్యా, ఏం లేదు, అడగవయ్యా. అరగంట సాగదీస్తావంటే చెప్పు. కొంచెం శోభనం ఎలా ప్రారంభిస్తారో చెప్తారా సార్? ఆ, ఏమయ్యా, నువ్వు నాకు శోభనం అరేంజ్ చేయడానికి వచ్చావా, శోభనం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావా? ఈడియట్, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. రే ఫుల్ రే, ఎందుకురా సార్ అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? వెరీ గుడ్. చేసుకోక చాలా రోజుల తర్వాత శోభనం చేసుకుంటుంటాను. నువ్వు చాలా రోజుల తర్వాత సాగదీయక్కర్లేదు. ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. అమ్మా, అయ్యా, అబ్బా. కొంచెం దగ్గరగా జరగండి.
మొత్తం మీరే తాగుతారా? కొన్ని ఉంచండి. దగ్గరికి తీసుకోండి. త్వరగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తెలుసు? ఆ ఇందాక నుంచి నువ్వే వరుసగా చెప్తున్నాగా. అబ్బే నేను చెప్పలేదండి. ఆ మరి అయితే ఆ సెకండ్ వాయిస్ ఎవరిది? ఏమో. ఓ, బ్రహ్మయ్య ఉంటది. పదండ్రా రూమ్ కు పోయి తానం చేద్దాం. సరే పద. రేయ్ ఆగండ్రా. ఏమైందిరా? ఏంట్రా? ఆ తిరుపతి గాడేడ్రా? అమ్మని ఏమో ఎంత పని చేస్తాడు? ఒక్క నిమిషం అయితే క్యాషియర్ కొంప కొల్లేరవుద్ది. పదండ్రా. అమ్మో ఇప్పుడు ఎలాగా? వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమయ్యా మీరు కడుపు కూడి తింటున్నారా గడ్డి తింటున్నారా? సోమను రోజు వచ్చి ఇంటి మీద పడతారా? అర్ధరాత్రి వచ్చి ఇంటి తలుపులు కొడతారా? ఏంటి మంచం కింద ఎదుగుతున్నారు? ఏం లేదు సార్, మా వాడు ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యాడు, వెతుకుతున్నాం. రే వెతకడా. మీ వాడు మిస్ అయ్యాడా? వీడు ఇలాంటి ఏదో పని చేస్తాడని ముందే ఊహించాను. నా డౌటే నిజమైంది. లాగండ్రా లాగండ్రా బయటికి. ఈయన్ని ఎదవనుకున్నాను కానీ ఇంత చెత్త ఎదవని నేను అనుకోలేదు. ఈయన చేయండి, కొట్టండి. అమ్మా, అమ్మయ్యా. ఇందాక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వీడిదన్నమాట. అమ్మో పంపలు అంటుపోయేసమా? వీడు తెల్లవార్లు ఇక్కడే ఉండుంటే మన శోభనం శోకమయం అయ్యేదండి. పిచ్చి కుక్కని ఈడ్చిపోయినట్టు ఈడ్చిపోయారు వేధవనే. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. రాడి కొట్టకండి. అయ్యయ్యో, ఆగవే, కొట్టకండి. ఆగు. నన్ను కాపాడేవారే లేరా? ఉన్నాను, నేనున్నాను. నిన్ను చంపేస్తానే నిన్ను. తప్ప తాగి నడు రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టడానికి సిగ్గు లేదురా నీకు? నాకెందుకురా సిగ్గు? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నేనెందుకురా సిగ్గుపడాలి? పెళ్ళామా? ఛీ, కట్టుకున్న పెళ్ళాన్ని తాగి కొడుతున్నందుకు నువ్వు ఇంకా ఎక్కువ సిగ్గుపడాలిరా. మా గురించి నీకే తెలుసురా. మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకే తెలియదురా. బ్లాక్ బ్యూటీ అని పెళ్లి చేసుకున్నాను. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపులో అగ్ని భాండారం భయంకరంగా రగులుతోంది. ఏంటో అగ్ని భాండారం? పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా తనను పేరు పెట్టి పిలవలేదు సార్. వస్, అంతేనా? అయితే ఆమె నువ్వు పేరు పెట్టి పిలిచేలా చేస్తాను. ఎలా సార్? నేను చేస్తాను, చెయ్యండి. కానీ ఒక కండిషన్. చెప్పండి. నీ భార్య నిన్ను పేరు పెట్టి పిలిస్తే నువ్వు నీ భార్యను బానిసత్వం నుంచి విముక్తి చెయ్యాలి. విముక్తి చేస్తాను సార్. ఓకే. అమ్మా, నీ భర్త పేరేంటో చెప్పు. భర్త పేరు చెప్పకూడదండి. ఓహో, అలా వచ్చావా? సరేనమ్మా, నీ భర్త నిన్ను రోజు తంతున్నాడని పోలీస్ రిపోర్ట్ అన్నా ఇవ్వాలి కదా, అందుకనే ఇతని పేరు చెప్పాలి కదా. పేరేంటి చెప్పండి. భర్త పేరు విడియాల సుధాకర్. అదిగో చెప్పు. నువ్వు చెప్పిన కండిషన్ ప్రకారం ఈ అమ్మాయిని విడిచిపెట్టేయి. నువ్వు నాతో వచ్చేయి. సార్ వెళ్ళిపోకండి. ఏమే వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బావా, మీ ఒప్పందం ప్రకారం నేను ఆయనతో వెళ్ళిపోవాలి కదా. బావా, మీరెప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే మా ఇంటికి రండి. కానీ చూడండి. ఒకటి, లోపలికి రావడానికి వీల్లేదు. బయట కిటికీ దగ్గర నుంచో ఒక క్వార్టర్ దానం చేస్తాను, తాగి పోదువు గాని. బావా టాటా, సీ యు, బై బై. చెలియపోయే చెలిమి పోయే పాటిలే మిగిలే. ఇప్పుడు కాసేపు బ్రేక్. ఏమ్మా, చల్లగాలి కూర్చుని డిస్టర్బ్ చేశానా? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, విడి చదువుకోపో. నా బంగారు తల్లి కదా, లేమ్మాలే. ఏమే, ఇదిగో పారు. అబ్బబ్బబ్బా, ఏంటండి? ఏంటా కేకలు? కేకలు కాదు, ఆ? గావు కేకలు. ఇప్పుడు అంత అవసరం వచ్చింది? ఏమొచ్చిందా? ఉమ్, ఒకసారి కూర్చో చేద్దాం. కూర్చో. చెప్పండి. ఒకసారి అటు తిరిగి చూడు. ఉమ్. వాడిని చూసావా? చిచి పాడు. అమ్మో. అల్లుడు వయసు కుర్రాన్ని నాకు చూపిస్తారేంటండి? అయినా మీరుండగా పరాయి వాళ్ళతో నాకు పనే ఉంది. అదే 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 ఆ వీక్నెస్ వద్దంది. తెల్లవారులేస్తే అదే ధ్యాస. అయినా నీకు వాడిని చూపించింది అందుకోసం కాదు. ఇదిగో నీ కూతురు ఇక్కడ కూర్చొని కిటికీలోంచి వాడికి సీల్లేస్తోంది. నీ మొహం మంట. బిడ్డల్ని కనగానే సరిపోదు, వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలి. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. ఏమైనా తేడా వచ్చిందంటే తోలు ఒలిచేసి తల వేలాడదీస్తా. వెళ్ళు. ఇంకెక్కడికి? వాడు నువ్వు వెళ్ళు. కూతురుతో టెన్షన్, తల్లితో కూడా టెన్షన్. ఎవరో జంట వస్తున్నారు, రంగులు అసలు చేస్తారు. నువ్వు రంగుపోతారా? మీరు నన్ను కాపాడాలి లాయర్ గారు.
కాపాడాలా ఆ. ఏ కేసు నుంచి మర్డర్ కేసు నుంచా మానభంగం కేసు నుంచా యాక్సిడెంట్ కేసు నుంచా ఐపీ కేసు నుంచా కేసు నుంచి కాదండి బాబు, నాకు ఒక విచిత్రమైన జంట తగిలింది. వికృతమైన భాషలో నన్ను పీడించేస్తున్నారు. అన్నట్టు మీకు 4-5 భాషలు వచ్చు కదా? 4-5 ఏం కర్మ, ఆ. 4 పక్కన 5 45 భాషలు వచ్చి ఆ. వింటారా? ఆ. అసలు ఏమనుకుంటున్నారు నాకు వచ్చిన భాషల గురించి? ಕನ್ನಡ ರಾಜಕುಮಾರ್ ಅವರನ್ನು ವೀರಪ್ಪನ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡಿದ ಮೇಲ ನಾನೇ ಹೋಗಿ ಬುದ್ಧಿಮತಿ ಹೇಳಿ ತಪ್ಪು ಮಾಡುವಾರದು, ಅಸಲು ನೀಗ ಮೆಸಾಲನ ಕುರ ಒದ್ರ ಬೇಡ ಪಾವಲ ತಪ್ಪು అని బుద్ధి ಹೇಳಿದೀನಿ అంతే. ಬಿಟ್ಟುಬಿಟ್ಟಿದ್ದಾನೆ. మరి జయలలిత అమ్మా కేసు కోర్టుకు పోనప్పో, అమ్మావ జైల్లో వెచ్చప్పో, అందు బుల్లెట్ గా ఉంచుకోవాలా తీసేయాలా నేను కేటప్పో ఉద్యోగమని సొల్లేరా సొల్లరా? ఇకపోతే జ్యోతి బస్సు రూల్డ్ వెస్ట్ బెంగాల్ ద లెంగ్తీయెస్ట్ పీరియడ్ ఆఫ్ 25 years. You know that person had the show. That's me, yeah. మరి ఆ లల్లు ప్రసాద్ యాదవ్ పచ్చగడ్డి मेरे को पार्टी दे तुम बोल के घर को लेकर पచ్చగడ్డి खिलाया, मैं खाया नहीं खाया తిన్నాను. బ్రహ్మాండంగా ఉంది. ఇక లాయర్ గారు, ఆ జంటకి గుణపాఠం నేర్పాలంటే మీరే కరెక్ట్. రండి బాబు రండి. చేస్తాను. నీకు వాయి మూడుగా. నేను కొనే తెలియదు. నీకు రంగు ఆరు పూసాడా లేదా నాకు తెలవదు. ఏ నీకు వాగా హే ముడియాదు ఎలక్కి ముడియాదు ఎలక్కి ముడియాదు ఎలక్కి ముడియాదు. చాలా కాలం తర్వాత మళ్ళీ తగిలేడు వీడు. ఈసారి వీడికి ఫీజులో డిస్కౌంట్లు రిపేట్లు ఇవ్వకూడదు. ஆய் பாபே ஒருத்தலை படுத்து வெண்டாத்து வேட்டு கூட்டுமல் கணங்கி பட்டியா எல்லாருக்கும் வணக்கம். நீ வாய் மூடுறா, உன்னோட நாடகம் எல்லாம் என்கிட்ட செல்லாது. உன் கதை என்னன்னு நான் எப்பவே சொல்றேன், என்கிட்ட வேணாம். சீன் கன்றி ரோகர் மூர் ஆண்டா அனகொண்டா. You shut up bloody anaconda rockle banda. I will book you in murder case and I will finish you. रोशनी आती है चांद से, सितारों से नहीं, मोहब्बत होती है एक से अंधारों से नहीं. जिस देश में गंगा बहती है उस देश में पीने को पानी नहीं है, मगर इस देश में हम रहने का है. कभी कभी ऐसा होता है. అయ్య బాబు ఇదేంటి ఇలా చంపేస్తాడా? అంత లేదమ్మా, లాంగ్వేజెస్ తో కొడదాం అనుకుంటున్నావా? నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న కోడిపెట్ల కేసులో నువ్వు ఆ అమ్మాయి దొంగ సాక్ష్యం కింద 500 తీసుకుని బోన్లో నిలబడ్డా నాకు తెలియదు అనుకుంటున్నావేంటి? అయ్య బాబు నేను కదండి. ఆ కేసు తిరగతోడనంటే నువ్వు పక్కలోకి వెళ్ళిపోతావు. అయ్య బాబు నేను కదండి, మా తమ్ముడండి. నోర్మయ్య అక్క నువ్వు బొమ్మలగరాడని బట్టి చెప్పగలరా? ఇప్పుడు ఈ కేసు కోర్టుకు వెళ్ళిందంటే ఎంత అవుతుందో తెలుసా? 20,000 అవుతుంది. 2,000 స్టేషనరీ, మొత్తం 22,000. అయ్య బాబు ఎంత ఉంది నీ దగ్గర? 2,000 అండి. అది ఇచ్చేయి, కేసు తగ్గొట్టేస్తాను. కోర్టుకు వెళ్ళకుండా చూస్తాను. అలాగేనండి. ఆ. గురుగారండి ఇప్పుడు తమరు అయితే వెళ్తున్నారండి? ఇలా సౌత్ కి వెళ్తున్నానే. ఏం లేదండి, నాటకెళ్దామనండి. ఆహా. ఇంకెప్పుడు మీరు నాకు టచ్ అవ్వకుండా ఉంటారండి. టచ్ అవ్వకుండా ఎలా ఉంటావు? రేపు నువ్వు